ఈ మధ్య ప్లాన్డ్ ఫ్యామిలీస్ అని వచ్చాయి. స్త్రీలు ఎప్పటి వరకు మ్యారేజ్ చేసుకున్నా కానీ ఇంకొన్నా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు సహజీవనం చేసినప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం ప్రమాదం అని ఈ మధ్యకాలంలో ట్యాబ్లెట్లు యూసేజ్, కాంట్రసెప్టివ్ పిల్స్ భారత ప్రభుత్వం కూడా దానిని ఎంకరేజ్ చేసినా కూడా దానివల్ల కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్ పిల్లవలసి ఉన్నాయా లేదా రెగ్యులర్గా వాడే డైలీ ఎవరిలోనన్న అవతల వ్యక్తి తాలూకా సెన్సిటివిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు అది కూడా ఏమిటి, రక్తనాళాల్లో 2 రక్తం ఇందుకు చెప్పుకున్నాం, వీనస్ థ్రాంబోసిస్ అని, అంటే చెడు రక్తం తీసుకెళ్లేటువంటి గుండెకి తీసుకెళ్లి శుద్ధి కోసం తీసుకెళ్లే రక్తం ప్రవాహం రక్తనాళాల ద్వారా వెళ్ళేదాన్ని సిరలు అంటారు తెలుగులో. అవి బ్లాక్ అయిపోతున్నాయి ఈ మందుల వల్ల. దాన్ని కార్టికల్ వీనస్ థ్రాంబోసిస్ అంటారు. స్త్రీలలో ఎక్కువ శాతం అది. సో డైలీ ఒకటి వేసుకునే టాబ్లెట్ ఏదైతే ఉందో సురక్షితం అని గర్భనిరోధకం మాత్రమే అంటున్నారు. దానివల్ల కూడా ఇట్లాంటి అంటే అది తక్కువ ఇప్పుడు ఎక్కువ రోజు ఒక నెల రోజులు లేదా 2 నెలలు కొన్నాళ్ళు వాడే వాళ్ళకన్నా పర్సంటేజ్ తక్కువైనా అవతల వ్యక్తి వాళ్ళకి సెన్సిటివ్ అన్నట్టయితే ఇబ్బంది వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇంకా ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్ అయితే ఇంకెక్కువ ఉంటుంది. అది మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు MedPlus బ్రాండ్స్ పై సగం ధరకే.